హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొంచెం గ్యాప్ వచ్చింది కదండీ మనీ సేవింగ్ ఐడియాస్‌కి. సో, ఈరోజైతే మరొక మనీ సేవింగ్ ఐడియాతో మీ ముందుకొచ్చానండి. సో, మనకి 2024 అయిపోయింది. తొందరలోనే 2025 కూడా వస్తుంది. కానీ ఇప్పటికి కూడా సేవింగ్స్ అనేవి చెయ్యని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదండీ! సో, వాళ్ళ కోసం అట్‌లీస్ట్ ఈ సంవత్సరమైనా ఒక రిజల్యూషన్ తీసుకొని సేవింగ్స్ అనేవి చేయడం స్టార్ట్ చేద్దాం. అంటే మరీ ఎక్కువ కూడా కాదండి. 30 రూపీస్‌తో మనం సేవింగ్ ఐడియాస్ అనేవి ఏమేమి చేయొచ్చో చూద్దాం. సో, 30 రూపీస్‌తో మనం చేయగలమా అంటే చేయొచ్చండి. అనుకుంటే మనం ఏదైనా చేయొచ్చు. సో, 30 రూపీస్‌తో కూడా మనము 1,00,000 అబోవ్ అండ్ 1,00,000 నుంచి 3,00,000 వరకు మనం సేవ్ చేయొచ్చు. ఈవెన్ 30 రూపీస్‌తోనే మనం 1,00,000 నుంచి 3,00,000 వరకు సేవ్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాము. సో, ఇలాంటి మోర్ మనీ సేవింగ్ ఐడియాస్ మీకు ఇంకా కావాలి అంటే సో, మన ఛానల్‌లో ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయండి. 5 రూపీస్‌తో, 10 రూపీస్‌తో, 50 రూపీస్‌తో ఇలా చాలా ఉన్నాయి. గోల్ సేవింగ్ ఐడియాస్ కూడా చాలా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. సో, మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో, కొంచెం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యమండి. అండ్ అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే సో, 30 రూపీస్‌తో మనీ సేవింగ్ ఛాలెంజ్ అది ఎట్లా? సో, టైం తీసుకోండి. ఎంత టైం నాకు ఈ టైం కల్లా ఒక గోల్ సెట్ చేసుకోవాలి కదా! ఈ టైం కల్లా నాకు మనీ సేవ్ చేసుకోవాలి. అది ఎంత? సో, నేను నేను టైం తీసుకోవడం అయితే 1 ఇయర్, 12 మంత్స్ తీసుకున్నానండి. అలానే గోల్ అంటే మనం ఏమనుకుంటున్నాం ఎంత సేవ్ చేయాలి? 1,00,000 గానీ, 1,00,000 కన్నా ఎక్కువ గానీ, అంతకన్నా తక్కువ కూడా మేము సేవ్ చేసుకోవచ్చు. సో, మనం చెప్పే ఈ టిప్స్‌లో 3 మెథడ్స్ అండి. ఈ 3 మెథడ్స్‌లో ఎవరికి ఏది సూట్ అయిద్దో అదే చేయండి. ఇదే చెయ్యాలా అని నేనెప్పుడు చెప్పనండి. సో, మన స్తోమతని బట్టి మనం సేవ్ చేసుకోవాలి. మన ఇన్‌కమ్‌ని బట్టే కదండీ మనం సేవ్ చేసేది. దానికన్నా మించి మనం అయితే చేయలేము గదా! సో, అందుకని మనం ఒక గోల్ సెట్ చేసుకొని, ఈ టైంలోపు నేను ఇంత సేవ్ చేయాలి అనేది చూసుకోవాలి. అట్‌లీస్ట్ ఫ్రమ్ 2025 నుంచి అయినా మనం సేవ్ చేయడం మొదలుపెట్టాలి. ఓకేనా అండి? సో, ఫస్ట్ మెథడ్ అండి. 30 రూపీస్‌తో నేను 3 మెథడ్స్ అనేవి చెప్తాను. దాంట్లో ఫస్ట్ మెథడ్ సంవత్సరానికి 12 నెలలు కదండీ! సో, 12 నెలలు. ఒక్కో నెలకి 30 రోజులు. సో, ఫస్ట్ నెలలో 30 అంటే ప్రతిరోజు మనం రూ. 30 వేయాలి. 30 రోజులు రూ. 30 వేస్తూనే ఉండాలి. సో, అప్పుడు మనకి 900 అవుతాయండి. సో, తర్వాత సెకండ్ మంత్‌లో 30 రోజులు. 30 రోజులు కూడా 30కి ఒక 10 యాడ్ చేసుకొని రూ. 40 వేసుకోవాలి. అలా మనకి 1,200. సో, మూడో నెలలో రూ. 50 ప్రతిరోజు వేయాలండి. నెల మొత్తానికి రూ. 50 కాదు. ప్రతిరోజు రూ. 50 మూడో నెలలో. సో, అలా మనం కౌంట్ చేసుకుంటే 1,500. సో, నాలుగో నెల రూ. 60 1,800. ఐదో నెలలో రూ. 70 ప్రతిరోజు వేయాలండి 30 రోజులు. 2,100. ఆరో రోజు ఆరో నెల రూ. 80 ప్రతిరోజు 2,400. ఏడో నెల రూ. 90 2,700. ఎనిమిదో నెల రూ. 100 3,000 సేవ్ అవుతాయండి. మనం సేవ్ చేసే అమౌంట్ 3,000 అవుతుంది. నెల మొత్తం రూ. 100 వేస్తే. అలా తొమ్మిదో నెల రూ. 110. మనం సేవ్ చేసే మొత్తం అమౌంట్ ఆ నెలకి 3,300. పదో నెలలో రూ. 120. 30 రోజులు వేయాలండి. అలా వేస్తే మనకి జమ అయ్యేది 3,600. 11 నెల రూ. 130. మనం జమ చేసేది 3,900. 12 నెల రూ. 140. 4,200 మనం సేవ్ చేసినట్లు ఆ నెలలో. సో, ఇలా మొత్తం కౌంట్ చేసుకుంటే ఇవి మొత్తం కౌంట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి సంవత్సరానికి 30,600. సో, 30,600 అనేది మనం సేవ్ చేస్తాం. ఓకేనండి. ఇది ఒక సంవత్సరానికి. ఈ 30,600 ఒక సంవత్సరానికి. ఇదే ఇంటూ 5 ఏళ్ళు వేసుకున్నాం అనుకోండి మనకి ఎంత జమ అవుతుంది? 1,53,000. సో, మనం ఈ మెథడ్‌లో ఫాలో అయితే 1,53,000 మనకి సంవత్సరానికి కాదండి 5 ఏళ్ళకి జమ అవుతది. సంవత్సరానికైతే 30,600. అదే 5 ఏళ్ళకైతే 1,53,000. ఇది కొంచెం ఈజీయేనండి. అంటే
ఈజీ ఎవరికి అవుతుంది అంటే మనకి ప్రతిరోజు పనులు చేసుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉండిద్దండి ఈ మెథడ్. ఒకసారి చూడండి, ఇది ఈజీగా అవుతుంది. మంత్లీ ఇన్కమ్ వాళ్ళు కొంచెం తక్కువ అమౌంట్ వస్తుంది అనుకున్న వాళ్ళు 6 మంత్స్కి మనకి 2400 కదండి, అంటే 2500. సో ఇక్కడ వరకు మనం ప్రతి నెల కూడా దాచిపెట్టుకోవచ్చు. అండ్ ఈ 6 నెలలు మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇది రిపీట్ చేసుకోవచ్చు. ఈ సేవింగ్ మెథడ్స్ అన్నీ కూడా జస్ట్ ఒక ఐడియా అండి. మనం దీన్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుందో అది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. అండ్ అలానే సెకండ్ మెథడ్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతేనండి. కాకపోతే మనము ఫస్ట్ నెల 30 రూపాయలు వేస్తాము ప్రతిరోజు కూడా. సెకండ్ నెల వచ్చేసి దానికి డబల్ అవుతుంది, 60 రూపాయలు ప్రతిరోజు కూడా సెకండ్ నెలలో. అప్పుడు మనకి 1800. మూడో నెలలో 90 రూపాయలు, నాలుగో నెలలో 120 రూపాయలు. ఇది మనకి అమౌంట్ డబల్ పెంచుకుంటూ వెళ్తామండి. 30 తర్వాత 60 రూపాయలకి ఇంకొక 30, 60కి ఇంకో 30, 90, 90కి ఇంకొక 30, 120, తర్వాత 150, 180, 210, 240, 270, 300, 330, 360 రూపాయలు. సో 12 నెలల్లో మనం ప్రతిరోజు వేయాల్సింది 360 రూపాయలు. ఇది బాగా వ్యాపారం చేసే వాళ్ళకి కానీ అలాగండి, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. లేదు మాకు కొంచెం రోజు వేజెస్ అయినా సరే, రోజు పనులు చేసుకునే వాళ్ళకైనా ఎక్కువ మనీ వస్తున్నాయి అనుకుంటే ఇవి కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఈజీగా ఉంటుంది. సో ఇందులో జమ అయ్యే అమౌంట్ చాలా ఎక్కువ అండి. ఫస్ట్ దాంట్లో మనకి 30,000 కదండి అయ్యేది, ఇక్కడ 70,000 మనం సేవ్ చేస్తాం సంవత్సరానికి. అది ఇంటూ 5 వేసుకున్నాం అనుకోండి, 3,51,000. ఇది చాలా పెద్ద అమౌంట్ అండి. మనం 5 ఏళ్లలో 3,51,000 ఈజీగా సేవ్ చేయొచ్చు. ఈజీ అంటే ఇదంత ఈజీ అయితే నేను అనుకోలేండి, ఎందుకంటే కొంచెం అమౌంట్ పెద్దగానే వేసుకోవాలి సంవత్సరం చివరిలో. ఇక్కడ అమౌంట్ ఎక్కువ కదండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ తక్కువ ఉన్న వాటి దగ్గర అమౌంట్ కొంచెం ఎక్కువ పెంచుకొని సేవ్ చేసుకుంటే ఈజీగా ఉండిద్దండి ఈ ఛాలెంజ్ అనేది. సో మనం అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా వేస్తే మనకి ఈజీగా ఉంటుందో అలా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి సంవత్సరం మొత్తం కూడా ప్రతిరోజు కూడా 30 రూపాయలు వేసుకోవడం. ప్రతిరోజు కూడా 30 రూపాయలు వేసుకుంటే మనం 10,950. అదే మనం 5 ఏళ్ళకు చూసుకుంటే 55,000 ఈజీగా సేవ్ చేయొచ్చు. ఇది చాలా చిన్నపిల్లలు కూడా చేయొచ్చండి. ఒకసారి ఇది చిన్నపిల్లలకి చేత నేర్పియండి, చిన్నపిల్లలకి ఇచ్చి వేయమని అలవాటు చేయండి. చాలా ఈజీగా వాళ్ళకి ఒక అమౌంట్ అనేది కుదురుతుంది. ఈ మెథడ్ అన్నీ కూడా మనకి మన ఇన్కమ్ బట్టి ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా ఈజీగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈవెన్ ఈ 2025లో నుంచి అయినా మనం సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. ప్యాసివ్ ఇన్కమ్ని కూడా మనం జనరేట్ చేసుకునేలాగా మౌల్డ్ అవ్వాలండి ప్రతి ఒక్కరం కూడా. సో అలా అయితేనే ఈ రోజుల్లో బతకగలమండి, అలానే సర్వైవ్ అవ్వగలం. కాబట్టి ఇలాంటి మోర్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి అండి. ఉంటాను.